హాయ్ ఫ్రెండ్స్, చాలామంది పెద్ద సైజు డ్రెస్ కటింగ్ సింపుల్గా చూపించమన్నారు కదా. మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు అంటే మనకు సైజు పెద్దది, చెస్ట్ సైజు 11 అంటే మొత్తం మీద 22 సైజు అంటే 22 44 సైజు ఈ డ్రెస్ 44 సైజు అన్నట్టు. 44 సైజ్ అన్నప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, నెక్ ఎలా కట్ చేయాలి మరి అనేది సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ పెద్ద సైజు కాబట్టి నేను షోల్డర్ అయితే 8 ఇంచులు పెట్టుకున్నాను. 8 ఇంచెస్ పెట్టుకున్నా. 8 ఇంచెస్లా ఇక్కడ 5 ఇంచెస్ పెట్టి ఇక్కడ 4.5 పెట్టి మిగతాది నెక్ పెట్టేసిన. ఓకే, మనము కొలతది ఏదైనా డ్రెస్ ఉంటే కూడా షోల్డర్ చూసుకోండి ఒకసారి. మళ్ళీ వెనక నెక్ వచ్చేసి నేను వెనక నెక్కు 2 ఇంచెస్ పెడుతున్నా. ముందు నెక్ వాళ్ళ డ్రెస్ కొలత ప్రకారం పెట్టుకుంటా. ఇప్పుడు మళ్ళీ ముందు భాగం లోతు తీసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచు లోపలికి వచ్చి మళ్ళీ మార్క్ వేసుకొని క్రాస్ తీయాలి. ఈ పాయింట్స్ అనేటివి మర్చిపోవద్దు. లోతు తీయడంలో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక మళ్ళీ తీయాలి. మళ్ళీ మనం డ్రా చేసుకున్నాం అనుకో ఆ ప్రకారంగానే డ్రా చేస్తున్నారు. మన చెస్ట్ వచ్చేసి 11 ఇంచెస్కి ఒక మార్కు, మన వెస్ట్ వచ్చేసి 10.5, హిప్ వచ్చేసి 12. మళ్ళీ షోల్డర్ నుంచి హిప్ వచ్చేసి మనకు 21.5 తీసుకున్నా, 22 తీసుకున్నా అంటే షోల్డర్ నుంచి హిప్ వరకు. కింద గేర వచ్చేసి 26 ఇంచెస్ అంటే దీన్ని డబుల్ చేసుకుంటే 13 ఇంచెస్ తీసుకున్నా. చూడండి, మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. చిన్నగా ఒక ఆమె డ్రెస్ గురించి కామెంట్ చేసింది, ఎప్పుడు కుట్టినా కానీ కింద గేర ఎక్కువ తక్కువ వస్తుందంట. అయితే మనం చేసేది 2-3 మిస్టేక్స్ ఉంటాయి. ఇది గేరా వేసిన తర్వాత లైనింగ్ అతకబెట్టుకునేటప్పుడు మనం పైన క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటే అది ఎక్కువ తక్కువ అతకబెట్టుకోవడం వల్ల అవుతుంది. మొత్తం కుట్టిన తర్వాత మనం సమానం చూసి కుట్టుకోకపోతే అవుతుంది. మీరు ప్రతిసారి మొత్తం కుట్టుడు అయిపోయి కట్టింగ్స్ కుట్టే ముందు ఇది ఎగ్జాక్ట్ ఉందా లేదా చూసిన తర్వాత కట్ చేసిన తర్వాత కట్టింగ్ స్టార్ట్ చేసుకోండి. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.